ఎప్పుడైనా మగాడు అనేవాడు ఒక రహస్య కోటలాగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. బయట ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చేసి అలిసిపోయి ఇంటికొచ్చినప్పుడు తన మనసులోని ప్రతి చిన్న విషయాన్ని భార్యతో పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఒక పురుషుడి గొప్పతనం తన మౌనంలోనే దాగి ఉంటుంది. భూమి లోపల బలంగా పాతుకుపోయిన వేర్లు ఉన్నటువంటి చెట్టు గాలివానలకి తట్టుకొని నిలబడినట్లే తన అంతర్గత రహస్యాల్ని కాపాడుకునే వ్యక్తి మాత్రమే తన కుటుంబాన్ని స్థిరంగా ఉంచగలడు. పెళ్ళైన తర్వాత భార్యని సర్వస్వం అనుకుని తనకున్నటువంటి బలహీనతలను కూడా ఆమె ముందు వెల్లడించడం వల్ల కాలక్రమేణా పురుషుడి మీద ఉన్నటువంటి గౌరవం తగ్గే అవకాశం ఉంది. స్త్రీ సహజంగానే తన భర్తలో ఒక రక్షకుడిని వెతుక్కుంటుంది. ఎప్పుడైతే ఆ రక్షకుడే భయపడుతున్నాడని లేదా తనలో ఎన్నో లోపాలున్నాయని ఆమెకు అర్థమవుతుందో అప్పటి నుంచి ఆమెలో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలవుతుంది. నాయకుడు ధైర్యంగా ఉంటేనే సైన్యం యుద్ధం గెలవగలదు. అలాగే ఇంటి యజమాని నిబ్బరంగా ఉంటేనే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. బయట లోకంలో మనకి ఎన్నో అవమానాలు ఎదురవ్వచ్చు. ఎవరో ఏదో అన్నారని లేదా ఎక్కడో మనకి తక్కువ గౌరవం దక్కిందని ఆ బాధను మోసుకుంటూ వచ్చి ఇంట్లో భార్యకి చెప్పడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. ఆ అవమానాన్ని మనలోనే జీర్ణించుకోవాలి. మనం పడ్డ అవమానాన్ని ఇతరులకు చెప్పినప్పుడు వారు మనల్ని ఓదార్చడం పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి మనల్ని ఏ తక్కువ చూపుతూ చూశాడో అని వాళ్ళు కూడా అదే దృష్టితో చూడటం మొదలు పెడతారు. సంబంధాల్లో సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక సమయంలో మనం ఎంతో నమ్మకంతో చెప్పిన బలహీనతే మనకు వ్యతిరేకంగా మారొచ్చు. అందుకే ఒక పురుషుడు తన ఆర్థిక పరిస్థితిని ఎప్పుడూ బయట పెట్టకూడదు. తన దగ్గర ఎంత డబ్బు ఉందో లేదో అనేది కేవలం తనకే తెలియాలి. డబ్బు ఎక్కువగా ఉందని తెలిస్తే ఇంట్లో విలాసాలు అలాగే కోరికలు పెరుగుతాయి. అదే డబ్బుతో తక్కువ ఉందని తెలిస్తే భార్య పిల్లల్లో భవిష్యత్తు గురించి భయం మొదలవుతుంది. ఆర్థిక భద్రత అనేది ఎప్పుడూ తెర వెనకే ఉండాలి. అది కేవలం అవసరమైనప్పుడు మాత్రమే బయటికి తీయాలి. అలాగే భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం, ఏ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం వంటి ప్రణాళికలు కూడా రహస్యంగా ఉండాలి. మనం సాధించిపోయే విజయం గురించి ముందే మాట్లాడడం వల్ల ఆ పనిలో అడ్డంకులు ఎదురుకావచ్చు. విజయం అనేది శబ్దం చేయాలి తప్ప మన మాటలు కాదు. సమాజంలో అతిగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తికి లేదా అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పే వ్యక్తికి విలువ ఉండదు. నిటారుగా ఉన్న చెట్లనే అడవులో ముందుగా నరుకుతారు అన్నట్టుగా పురుషుడు తన వ్యక్తిత్వంలో కొంచెం అస్పష్టతని సస్పెన్స్ని ఉంచాలి. భార్యకి కూడా భర్త గురించి పూర్తిగా తెలిసినటువంటి భావన కలగకూడదు. ఏ రోజైతే ఒక వ్యక్తి పూర్తిగా చదవబడతాడో ఆ రోజు అతను ఒక రద్దీ కాగితంలా మారిపోతాడు. ఆధ్యాత్మిక శక్తి మరియు మానసిక బలాన్ని కూడా ప్రదర్శించకూడదు. సింహం వేటాడుతున్నప్పుడు గర్జించదు. అది నిశ్శబ్దంగా తన పని పూర్తి చేసుకుంటుంది. మనం పడే కష్టాన్ని మనలో దాచుకుని మన వల్ల ఇంట్లో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడమే పురుష లక్షణం. మౌనాన్ని ఒక ఆభరణంగా ధరించినప్పుడు మాత్రమే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సంసారం అనేటువంటి బంధంలో అధికారం, గౌరవం నిలవాలంటే నాలిక మీద అదుపునడం చాలా ముఖ్యం. ఏది మాట్లాడాలో ఏది దాచాలో తెలిసిన వాడే తన జీవితాన్ని సక్రమంగా నిర్వహించగలడు. మనసులో ఉన్న మురికినంతా బయటికి తీస్తే మనమే మురికవుతాం కాబట్టి ఆత్మలోని కొన్ని చీకటి కోణాలని దేవుడికి మనకి మధ్య మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడే మనిషిగా మనకి విలువ పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.